నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు ముసురు కారణంగా విష జ్వరాలు సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. దీంతో జనరల్ హాస్పిటల్కు బారులు తీరుతున్నారు జిల్లా వాసులు. గత కొద్ది రోజులుగా ప్రతిరోజు ఓపీలు 1900 నుంచి 2500 వరకు నమోదవుతుందని అంటున్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్. గత నెల రోజుల వ్యవధిలోనే 120 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని అంటున్న డాక్టర్ ప్రతిమారాజ్తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. గత కొద్ది రోజులుగా కూడా సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్స్, అట్లాగే డెంగ్యూతో పాటు పలు రకాల వ్యాధులతో రోగుల సంఖ్య ఆసుపత్రికి పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా వాతావరణంలో మార్పులు, కొత్త నీరు చేరడం, సో ఇట్లాంటి కారణాలు చెప్తున్నారు డాక్టర్లు. మనతోని జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ గారు మాట్లాడదాం. అసలు ఎందుకు కేసెస్ పెరుగుతుంది, ఓపీ సంఖ్య పెరగడానికి కారణం ఏంటి, ఎట్లాంటి జబ్బులు వస్తున్నాయి, ఎట్లాంటి లక్షణాలతో రోగులు ఇక్కడికి వస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఓపీ పెరిగింది జనరల్ ఆసుపత్రికి, ఏంటి రీజన్ ఏంటి? ప్రతి సంవత్సరం కూడా ఈ టైంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొంచెం సీజనల్ వ్యాధులు అనేవి పెరుగుతాయి. అది రొటీన్ కామన్, హెల్దీ సీజన్గా దీన్ని చెప్పుకోలేం. అదే మనం నవంబర్, డిసెంబర్, జనవరి తీసుకున్నట్టయితే హెల్దీ సీజన్ అంటాం. సో ఈ సీజన్లో ఫీవర్స్ అనేవి నార్మల్గా కూడా ఎక్కువ వస్తాయి. సో దానివల్ల ఓపీస్ అయితే కొంచెం పెరిగాయి. అండ్ అదొక కాజ్ అయ్యి ఉంటే మేలో అండ్ జూన్, హాఫ్ ఆఫ్ ద జూన్లో కొన్ని సర్జరీస్ అనేవి మేము ఎలెక్టివ్వి కంటిన్యూస్ చేయమన్నమాట. ఎందుకంటే అంత ఎండాకాలంలో మనం చేసినట్టయితే సో ఆ ప్రభావం రికవరీ మీద పడుతుంది. ఓన్లీ ఎమర్జెన్సీ సర్జరీస్ చేస్తూ ఎలెక్టివ్ సర్జరీస్ కొన్ని పెండింగ్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు ఈ మంత్స్లో మేము క్లియర్ చేయడం మూలంగా ఇవి రెండు కారణాలు. దీనివల్ల ఓపీ అనేది పెరిగింది. ఓపీయే కాదు, ఐపీ కూడా పెరిగింది. బిఫోర్ సీజనల్ డిసీజెస్ అంటే ఈ సీజనల్ వ్యాధులతో వచ్చేవారి కంటే ముందు కూడా మనకు కొంత నిజామాబాద్ ఆసుపత్రికి ఓపీ ఎక్కువగానే ఉంటుంది. సో నార్మల్ డేస్లో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది, అంటే ఈ వేరియేషన్ ఎట్లా ఉంది? నార్మల్ డేస్లో మనకి 1700 నుంచి 2200 అలా వస్తుంది. ఇప్పుడు కూడా ఎలా ఉందంటే ఒక 1900 అలా నుంచి 2500 వరకు ఉంది. ఏ లక్షణాలతో వస్తున్నారు? వచ్చే వాళ్ళందరూ కూడా మనకి చాలా మంది ఫీవర్స్తో అయితే వస్తున్నారు. నొప్పులతో రావడము, లేకపోతే జలుబు, దగ్గు అండ్ మోషన్స్, ఇట్లాంటి సింపుల్ ప్రాబ్లమ్స్తో అయితే వస్తున్నారు. కానీ వాళ్ళని చూసుకొని మనం వాళ్ళకి నీడ్, నెసెసిటీ ఉన్నప్పుడు, రిక్వైర్మెంట్ ఉంటే మేము ఖచ్చితంగా అడ్మిట్ చేసుకుంటున్నాం. సపరేట్గా ఒక ఫీవర్ వార్డ్ కూడా క్రియేట్ చేసాం. సో ఆ వార్డ్లో అన్ని రకాల జ్వరాలతో అడ్మిట్ అవుతున్నారు. అండ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తున్నాం. అది కూడా మన ఓపీ పెరగడానికి కారణం. ఎందుకంటే డెంగ్యూకి చేసే స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్, చికెన్ గున్యా కోసం చేసేవి, అండ్ మన టైఫాయిడ్ కోసం చేసే టెస్టులు, ఇవన్నీ కూడా మనకి బయట అవైలబుల్ లేవు. మన దగ్గర స్పెషల్ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, ఎలిసా టెస్టులు. సో ఈ టెస్టులు అవైలబుల్ ఉండడం మూలంగా బయట ఒకసారి చూపించుకున్నా కానీ అందరూ కూడా ఇక్కడ ఓపీ స్లిప్ తీసుకొని ఇన్వెస్టిగేషన్స్ కోసం కూడా వస్తున్నారు. అది కూడా ఒక వన్ రీజన్ మన ఓపీస్ చాలా హెవీగా ఉండడానికి. డెంగ్యూకి సంబంధించి అప్డేట్ ఎట్లా ఉంది మేడం? అంటే కేసెస్ సంఖ్య పెరుగుతుందని చెప్తున్నారు, ఎట్లా? అవునండి, పెరుగుతూనే ఉన్నాయి. జూన్కి జూలైకి కంపారిజన్ చేసుకుంటే ఆల్మోస్ట్ జూన్ నుంచి జూలై వరకు కేసెస్ పెరిగాయి. ఒక 30% కేసెస్ జూలైలో పెరిగాయి. జూలైలో మనం టోటల్గా 2000 చిల్లర మనం పరీక్షలు చేశాము. 2000 పరీక్షలు చేస్తే దాంట్లో పాజిటివ్ ఒక 120 వచ్చాయి. ఆ 120లో 45 కేసెస్ మన హాస్పిటల్ నుంచి చేశాము. బయటవి మిగతావి పెరగటం అయితే పెరుగుతున్నాయి. కానీ ఒక అబ్జర్వేషన్ ఏంటిదంటే డెంగ్యూ అనగానే భయపడాల్సిన అవసరం ఏం లేదు. మన దగ్గర అడ్మిట్ అయిన ప్రతి కేసు కూడా నార్మల్ అయిపోయి మంచిగా అయిపోయి వెళ్తున్నారు. ఇంత ముందులాగా చాలా క్రిటికల్గా బాగా లో ప్లేట్లెట్స్ అయిపోవడము, లేదా షాక్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోవడం, హిమరేజిక్ ఫీవర్స్ అంటాము, బ్లీడింగ్ అవుతుంది డెంగ్యూలో, అట్లాగా కాంప్లికేషన్స్ అయితే ఎక్కువ రావట్లేదు. కానీ సివియర్ బాడీ పెయిన్స్, హై ఫీవర్స్ అయితే వస్తున్నాయి. వాతావరణంలో మార్పు అంటే మెయిన్ రీజన్స్ ఏంటి ఇంత పెరగడానికి, వైరల్ ఫీవర్స్ పెరగడానికి? ఎవ్రీ టైమ్ ఒక సీజన్లో ఫీవర్స్ అనేవి ఒక పీక్ రీచ్ అవుతాయి. సో ఆ పీక్ అనేది ఈ టైంలో జూలై, ఆగస్ట్ టైంలో ఎక్కువగా ఉంటాయి. దానికి కారణాలు మెయిన్ వాతావరణంలో మార్పులు,
టెంపరేచర్ అనేది హై టెంపరేచర్స్ నుంచి ఒకేసారి లోగా పడిపోవడం, అండ్ మాయిశ్చర్ అనేది ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే వర్షాకాలంలో వర్షాలు పడుతుంటాయి, ఒకవైపు ఎండ కూడా వస్తూ ఉంటుంది. ఈ టైంలో మనం ఈ డ్రాప్లెట్స్ అనుకుంటాం, మాయిశ్చర్ సాచురేషన్ పాయింట్ ఏదైతే ఉంటుందో అవి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. దాంట్లో ఏమవుతుందంటే ఈ వైరస్లు అనేవి సర్వైవ్ అవ్వడానికి ఈ టెంపరేచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎక్కువ వైరస్లు ఈ టెంపరేచర్స్లో బాగా సర్వైవ్ అవ్వడం, అండ్ వైరస్ సర్వైవ్ అవ్వడమే కాదు, వైరస్ని ఒక పేషెంట్ నుంచి ఒక పేషెంట్కి క్యారీ ఆన్ చేసే వెక్టర్స్ ఏమైతే ఉన్నాయి, మనం దోమలు కానీ ఈగలు కానీ చూసుకుంటాం. సో అవి కూడా వాటికి కూడా ఇది మంచి బ్రీడింగ్ సీజన్ అనమాట. ఎక్కడ చూడు తడిగా ఉంటుంది. ఎండలో ఎప్పుడు కూడా ఇవి ఎక్కువ సర్వైవ్ అవ్వవు. మీరు చూడొచ్చు ఈగలు దోమలు ఎండాకాలం ఎక్కువ కనిపించవు, కానీ ఈ టైంలో బాగా కనిపిస్తాయి. ఎక్కడికక్కడ తడి ఉంటుంది, వాటికి కూడా మంచి ఫుడ్ ఉంటుంది. సో అవి బ్రీడ్ అవుతాయి. సో ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి ఈజీగా క్యారీ ఆన్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ప్రజలు కూడా వర్షాకాలం పనులు ఉంటాయి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, తడిచే వెళ్తారు, తడిచే వస్తారు. సో అవన్నీ కూడా మనం వాయిదా వేయలేం కదా, ఇవన్నీ డైలీ చేయాల్సిన పనులే, రొటీన్ పనులు. సో వాటిలో ఎక్కువ బయటకు వెళ్ళినప్పుడు సడన్ గా వర్షం పడడం, బాగా తడిచిపోవడం, చాలా మందికి లోపల సైనసైటిస్లు అట్లాంటివి, ఎలర్జిక్ రైనైటిస్లు అట్లాంటివి ఉంటాయి. సో అవి కూడా ఎక్కువ ఉంటాయి ఈ సీజన్లో. ఊరికే తుమ్ములు రావడం, జలుబు దగ్గు అలాంటివి. జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజు గారు ఏం చెప్తారు, జిల్లా ప్రజలకు ఏం చెప్తారు, ఏం ప్రికాషన్స్ ఇస్తారు? సో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతసేపు ప్రభుత్వానిది లేకపోతే మన డాక్టర్స్ది కాదు, మీ చేతిలో ఉంది. మీరు చిన్న సిమ్టమ్స్ లక్షణాలు ఉన్నప్పుడే జాగ్రత్త పడండి. పరీక్షలని నెగిటివ్గా వాయిదా వేయకండి. పరీక్షలు చేయించుకోమనగానే చాలా మందికి కోపాలు వస్తాయి. సో అట్లా కాకుండా టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేసినప్పుడు మైనర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మేము కనుక్కోగలుగుతాం. మైనర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు ఉండే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, మీ ఇల్లు అండ్ మీ సరౌండింగ్స్, మీ పరిసరాలు వీలైనంత వరకు క్లీన్గా చూసుకోండి. ఆహారం మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. తాజాగా తినండి. ఫ్రిడ్జ్లో స్టోరేజ్ని తగ్గించేసుకోండి. మంచినీళ్ళు కాచి చల్లార్చినవి వాడండి. చిన్న పిల్లలకి దోమతెరలు ఖచ్చితంగా వాడండి. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి సంబంధించి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వచ్చేటువంటి లక్షణాలతో వచ్చేటువంటి రోగులు ఎవరు కూడా భయపడొద్దు, హాయిగా పరీక్షలు చేయించుకోవచ్చు. దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. కొంత సీజనల్ వ్యాధుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా సూపరింటెండెంట్ ప్రతిమారాజు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, జనరల్ ఆసుపత్రి.